ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ, ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం, ఆప్కి అదాలత్ కి మీకు స్వాగతం. ఇవాళ ఆప్కి అదాలత్ కి వచ్చిన అతిథి ఫిలిం వరల్డ్ లో ఒక షైనింగ్ స్టార్. ఆయన 19 సంవత్సరాల కెరీర్ లో ఒకటి తర్వాత ఒకటి సూపర్ హిట్స్ ఇస్తూ వచ్చారు. ఫిలిం ఇండస్ట్రీలో చాలా వర్సటైల్ అయిన యాక్టర్. ఈయన ఎలాంటి యాక్టర్ అంటే మీరు ఆయన్ని కామెడీ రోల్స్ లో చూశారు, యాక్షన్ ఫిలిమ్స్ లో చూశారు, అలాగే ఎమోషనల్ క్యారెక్టర్స్ చేసినప్పుడు చూశారు. అలాగే ఆయన రాజకీయ నాయకుడు క్యారెక్టర్ కూడా చేశారు. ఇవాళ ఆప్కి అదాలత్ కి నేను ఆయన్ని పిలుస్తున్నాను. ఆయన ఒక యాక్టర్, డైరెక్టర్, ఇంకా ప్రొడ్యూసర్ కూడా. అజయ్ దేవ్గన్, స్వాగతం పలకండి. ఇవాల్టి కేసుని మనం మొదలు పెట్టడానికి ముందు, ఆరోపణలు ప్రశ్నల్ని మొదలు పెట్టడానికి ముందు అంశు చతుర్వేది గారిని మనం అనుమతి తీసుకుందాం. ప్రారంభించండి. ఆప్కి అదాలత్లో అజయ్ దేవ్గన్ గారి మీదున్న మొదటి ఆరోపణ. ఆప్కి అదాలత్లో అజయ్ దేవ్గన్ గారి మీదున్న ఆరోపణ, ఈయన ఫిలిం ఇండస్ట్రీలోని కన్వెన్షన్స్ ని అసలు ఒప్పుకోరు. చూడండి, ఇప్పుడు నేను మీకు మీ చిన్నప్పటి ఫోటోస్ చూపిస్తాను. ఈ ఫోటోలో మీరు ఒక చిన్న లెపర్డ్ ని చాలా దగ్గరగా పట్టుకున్నారు. అలాగే ఇది చూసారంటే ఇది కూడా మీ చిన్నప్పటి ఫోటో అనే చెప్పాలి. ఈ 2 ఫోటోల్లో మీరు యాంగ్రీ యంగ్ మ్యాన్ లా కనిపిస్తున్నారు. యాంగ్రీ యంగ్ కిడ్. అవును, యాంగ్రీ యంగ్ కిడ్. ఇందులో నేను నవ్వుతూ ఉన్నాను. చూడండి, స్మైల్ చేస్తున్నాను. అవునవును, స్మైల్ ఇచ్చారు. కానీ దేన్ని పట్టుకున్నారు? ఒక లెపర్డ్ పట్టుకున్నాను. నేను ఆ రోజు నాన్నగారితో షూటింగ్ వెళ్ళాను. అక్కడ చిరుతపులితో షాట్ జరుగుతూ ఉంది. ఆ సినిమా కూడా నట్వర్ లాల్, అది అమిత్ సార్ గారి సినిమా. అది అక్కడ ఆ సెట్లో చాలా చిన్న చిన్న చిరుతపులులు ఉన్నాయి. అయితే నేను ఇలా కూడా అనొచ్చు అనమాట, మీ చిన్నప్పటి నుంచే మీకు భయం అనేది తెలియకుండా పెంచారు, అవునా? అలా ఏమీ లేదు. ఒకవేళ అలా ఉన్నా కూడా నేను భయపడను. అది మా నాన్నగారు నేర్పించారు. అంటే భయపడటం వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు. సో భయపడటం వల్ల దాన్ని ఫేస్ చేయడమే చాలా మంచిదని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ అదే నాకు బాగా యూస్ అవుతుంది. లైఫ్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. నేను మహేష్ భట్ గారి ఆర్టికల్ ఒకటి చదివాను. ఆయన ఏమన్నారంటే, మీరు ఫిలిం ఇండస్ట్రీకి రాకముందే, అంటే మీరు అడుగు పెట్టడానికి ముందే మిమ్మల్ని ట్రేడ్ పండితులందరూ రైట్ ఆఫ్ చేసేసారని విన్నాను. ఇలా ఫేస్ ఉన్న ఒక అతను ఎలా హీరో అవ్వగలనని అన్నారట. వాళ్ళే నాకు కూడా చెప్పారు. ఇలాంటి వాళ్ళంతా మాట్లాడుతూనే ఉంటారు. జరగాల్సింది జరిగిపోయింది, పండితులంతా తప్పు అయ్యారు. అజయ్ దేవ్గన్ కరెక్ట్ అని ప్రూవ్ అయిపోయింది. నేను కరెక్టా కాదా అన్నది అది లక్ మీద ప్రూవ్ అయింది. ఏదైనా కానీ అది ప్రూవ్ అయిపోయింది. ఆ టైంలో ఇలా కూడా కోచ్ చేశారు. యశ్ జోహర్ గారు కూడా చెప్పారు వీడెలా హీరో అవ్వగలడు అని. తర్వాత నసరుద్దీన్ షా గారు క్షమాపణ కోరారు, ఈ కుర్రాన్ని నేను అసిస్ట్ చేసి తప్పు చేశాను అని. లేదు, మీరు చెప్పింది నేను కూడా విన్నాను. కానీ నా పైన ప్రజలు అంత ప్రేమగా ఉండేవారు. ఇలాంటి వాళ్ళు వెంట ఉంటూనే ఉంటారు. చాలా పాజిటివ్గా ఉండేవాళ్ళు. అది వాళ్ళకేమనిపించిందంటే ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఎ రైట్ థింగ్. సో నేనేమనుకుంటున్నానంటే జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. అనిల్ కపూర్ గారి విషయం నేను ఒకటి విన్నాను. ఫూల్ ఔర్ కాంటే సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రీమియర్కి వచ్చిన పెద్ద పెద్ద స్టార్స్ లో ఆయన ఒకరు. ఆయన అప్పుడు ఏమన్నారంటే, అప్పుడు ఆయన సినిమా లమ్హే కూడా రిలీజ్ అవ్వాల్సింది. ఆయన అప్పుడు ఏమన్నారంటే, ఎంత పెద్ద లమ్హే లాంటి సినిమాతో నీ సినిమా రిలీజ్ చేస్తున్నాం ఏంటని అడిగారు. యాక్చువల్గా ఆయన ఇది చెప్పారు, అది ఆయన వైపు నుంచి చెప్పారు. నా చిన్నప్పటి నుండే అనిల్ సార్ నాకు బాగా తెలుసు. ఆయన నాతో ఏం చెప్పారంటే, న్యూ బాయ్, న్యూ గర్ల్, కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్, లమ్హే ఎంత పెద్ద సినిమా, నువ్వు దానికి పోటీగా ఎదురు రావద్దు అన్నారు. ఆయన వైపు నుంచి అది ఒక మంచి జడ్జర్. తర్వాత 1.5 సంవత్సరం తర్వాత మళ్ళీ ఆయన నన్ను కలిసినప్పుడు ఇది తలకిందులుగా మారిపోయింది. నేను అప్పుడే చెప్పాను, కానీ ఇది ఒక పాజిటివ్ థింక్. ఆ తర్వాత ఆయన ఒక మంచి అడ్వైస్ ఇచ్చారు. అది ఎప్పుడు ఆ రోజు అది తప్పయింది, ఈరోజు తలకిందులుగా మారి కరెక్ట్ అయిపోయింది. అప్పుడు లమ్హే ఫ్లాప్ అయింది, ఫూల్ ఔర్ కంటే సూపర్ డూపర్ హిట్ అయింది. అవును.
మీ ఫస్ట్ సినిమాలో చేసిన సీక్వెన్స్ నాకు ఇంకా గుర్తుంది. ఆ టైంలో మీరు మోటార్ సైకిల్ మీద నిలబడి వచ్చారు. అవును. మీరు ఒక స్టంట్ చేస్తూనే ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందని మీరు నమ్మారా? మీరు స్టార్ అవుతారని అనుకున్నారా అప్పుడు? ఆ, నేను అంత షూర్ కాదు. ఎందుకంటే నాకు ఈ విషయం తెలియదు, ఆ ఆ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని. ఆ, కానీ ఒకటి మాత్రం తెలుసు, సినిమా బాగా జరుగుతుందని. సినిమాలో యాక్షన్ ఉంది, మ్యూజిక్ ఉంది, ఇంకా అది చాలా చాలా బాగుంది. కానీ ఆడియన్స్ దగ్గర నుంచి ఇంత రియాక్షన్ వస్తుందని మేమెవరం కూడా ఇంతలా గెస్ట్ చేయలేదు అసలు. అంటే ఒకళ్ళు శ్రమిస్తున్నారంటే అది గెలుపు కోసమే కదా. కానీ మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. నేను కూడా బాగా నమ్మకంతో ఉన్నాను. ఇంకా నేను చాలా లక్కీ. నాకు అవకాశాలు చాలా ఈజీగా వచ్చేసాయి. నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను కాలేజీకి వెళ్ళేవాడిని. ఇట్ వాజ్ హ్యాపీ లైఫ్. నేను అసిస్ట్ చేస్తున్నాను. ఐ వాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. ఒకరోజు కుక్కు గారు నాతో ఇలా చెప్పారు, నువ్వు యాక్టర్ అవ్వాలని మీ నాన్న ఎప్పుడూ కోరుకునేవారని. కానీ నేను కొంచెం కన్ఫ్యూజ్డ్గానే ఉన్నాను. నేను బయట ప్రపంచం చాలా హ్యాపీగా ఉండేవాడిని. అందువల్ల కుక్కు సార్ నాతో ఏం చెప్పారంటే, నా కోసం ఒక సినిమా చేస్తామని అడిగారు. ఆయన మా నాన్నగారికి బాగా క్లోజ్. నేనేమన్నానంటే, ఐ వాజ్ 19, ఇట్స్ టూ ఎర్లీ. ఒకవేళ నువ్వు చేయాలనుకున్నా కానీ చేసేయటమే, ఎందుకు లేట్ చేస్తున్నావు, ఎప్పుడైనా చేసేదే కదా ఇది. ఇంకా నేను ఎందుకు లక్కీ అని చెప్పానంటే, నేను ఎటువంటి హార్డ్ వర్క్ చేయకుండా ప్రజల ప్రేమ నాకు దొరికింది. నేను చాలా మందిని చూశాను, ఎందుకంటే వాళ్ళు ఈ పోర్ట్ఫోలియో పట్టుకుని తిరుగుతూ ఉండేవారు. ఇంకా బాగా హార్డ్ వర్క్ చేస్తారు. అటువంటి హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే వెంటనే ఛాన్స్ దొరికింది నాకు. ఆ పిక్చర్ చేసేటప్పుడు నేను అనుకున్నాను, ఈ సినిమా హిట్ అయితే ఓకే, లేకపోతే కనుక నేను ఫొటోస్ మాత్రం పట్టుకుని తిరగకూడదు అనుకున్నాను. నేనేం చేస్తూనే ఉన్నా అక్కడికే వెళ్ళిపోదాం అనుకున్నాను. ఈ యాక్షన్ సినిమాలు జరిగేటప్పుడు మీరు డిసైడ్ అయ్యారు, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి, యాక్షన్ సినిమాలు చేయకూడదు అని. కానీ మీరు ఆ సమయంలో పెద్దగా నేను ఏమీ ఆలోచించలేదు, ఇంకా ఏదైనా ప్రూవ్ చేయాలని. ఆ సమయంలో మేము పనిచేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు మీరు చూస్తే, అప్పుడు మీరు చెప్తే నమ్మరు కానీ, మేము ఆ టైంలో ఎన్ని సినిమాలు చేస్తున్నామంటే, ఈ ప్రొడ్యూసర్ అసోసియేషన్ నుంచి కొన్ని నిబంధనలు పెట్టారు మాకు. ఈ యాక్టర్స్ చాలా సినిమాలు చేస్తూ ఉన్నారు, సో సినిమా కంప్లీట్ అవడానికి చాలా టైం పడుతుంది. సో అప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టారు, 1 సంవత్సరానికి 1 సినిమానే చెయ్యాలి అని. అంటే ఇప్పుడు చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాతే మీరు ఇంకొక సినిమా ఒప్పుకోవాలి అని చెప్పారు. యాక్చువల్గా అందరు అప్రోచ్ ఇదే, అందరూ పనిచేస్తూ ఉంటారు. ఆ టైంలో సినిమాలు కూడా అలాగే ఉండేవి, యాక్షన్లో ఇది పెట్టు అది పెట్టు అలా అని. ఐ థింక్ స్టార్టెడ్ చేంజ్. ఆడియన్స్ మనస్తత్వం మారితేనే సినిమాలు కూడా చాలా మీ మారుతాయి. గురించి నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు అప్పుడు ఒక విషయం తెలిసింది. మీరు యాక్షన్ సినిమాలు చేసినప్పుడే సడన్ గా కామెడీకి జంప్ అయ్యారు. లేదు, నేను కామెడీ చాలా లేట్గా చేశాను. కామెడీ బాగా వర్కౌట్ అవుతున్న టైంలో మీరు సడన్ గా ఎమోషనల్కి మారిపోయారు. ఐ థింక్ అదే చాలా పెద్ద ఫన్. మీరు ఒక జానర్ నుంచి ఇంకొక జానర్కి వెళ్ళటం, మళ్ళీ యాక్షన్ సినిమా చేసి కామెడీ సినిమా చేశాను. ఆ కామెడీ సినిమా చేస్తూనే మళ్ళీ యాక్షన్ సినిమా కూడా మళ్ళీ చేశాను. నేనేమనుకున్నానంటే, నేను జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి అని. అది నేను చేసే పని నాకెప్పుడు బోరు కొట్టకూడదని అనుకునేవాడిని. ఎందుకంటే ఒక సెట్ నుంచి ఇంకొక సెట్కి వెళ్ళేటప్పుడు అక్కడ నాకు అనిపించాలి, నేను ఏదైనా కొత్త పని చేస్తున్నాను అని. మీరు కొత్తగా చేశారు అంటే జఖం లాంటిది, అవును. అంటే షాహిద్ భగత్ సింగ్ లాంటిది, అంటే లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్. ఆ 2 సినిమాలకి మీకు మంచి పేరే వచ్చింది, అవును. అలాగే నేషనల్ అవార్డు కూడా వచ్చింది. మంచి యాక్టర్ ని ప్రూవ్ చేశారు. కానీ ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ లో హిట్ అవ్వలేదు. అవును. దీని అర్థం మంచి సినిమాలు చేస్తే ఆడమంటారా? జక్కం కొంచెం బాగా ఆడిన సినిమానే అది. ఇంకా అది ఎటువంటి సినిమా అంటే, ఎటువంటి ఆడియన్స్కి రీచ్ అవుతుందంటే, ఆ ఆడియన్స్కి బాగా అది రీచ్ అయిపోయింది, బిజినెస్ కూడా పెరిగింది. ఇంకా లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ ఒక ట్రాజడీ మూవీ, అంటే అది చాలా మంచి సినిమా. కానీ ఇప్పుడు కూడా నాకు ప్రజలు చెప్తూ ఉంటారు, మీరు చేసిన వాటిలోనే ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని. ఆ టైంలో చూసారంటే 5 భగత్ సింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. మీరు చెప్తే నమ్మరు కానీ నాకే ఇలా అనిపించింది, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. మేమందరం బఫూన్ అయిపోయాం, కాంపిటీషన్కి వచ్చేసాం సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చెయ్యాలని. సో అందులో చాలా ఆడియన్స్ కూడా పుట్ ఆఫ్ అయ్యారు. అప్పుడు చూసారంటే మంచి సినిమా ఆడలేదు, మంచి సినిమాకి రెస్పాన్సే ఇవ్వలేదు అసలు. మీరేమనుకుంటున్నారు, ఒకవేళ ఆ సినిమా సోలో రిలీజ్ అయింటే సపరేట్ గా వచ్చుంటే ఏమైనా? నాకు తెలిసి ప్రజలు ఇప్పుడు కూడా ఆ సినిమాని అప్పుడప్పుడు చూస్తూనే ఉంటారు అనుకుంటున్నాను. డివిడీలో చూస్తూ ఉంటారు, ఎవరు చూసినా కానీ చెప్తూ ఉంటారు, ఇట్ వాస్ ద బెస్ట్ ఫిల్మ్ ఎవర్ మేడ్ అని. సో ఇటువంటి రీజన్ ఏమీ లేదు ఒంటరిగా వస్తే ఆడదు అన్నది.
కానీ మీ మనసుకి ఎప్పుడైనా ఇలా అనిపించిందా, నేను ఒక యాక్షన్ హీరోని, ఆ ఇంప్రెషన్ ని మార్చాలి అని? హమ్ దిల్ దే చుకే సనం లాంటి సినిమాలు చేశారు, అందులో మళ్ళీ నేను ఇదే చెప్తాను, ఈ విషయంలో నేను చాలా లక్కీ అని. మీరు కూడా అన్నారు ఇది జరుగుతున్నప్పుడే ఇంకొకటి చేస్తున్నాను అని. ఆ, నాకు సరి అయిన సమయంలో సరి అయిన డైరెక్టర్స్తో సరి అయిన స్క్రిప్ట్, సరి అయిన క్యారెక్టర్స్ కూడా దొరికాయి. సో నాకు రిపిటేటివ్గా వేరే ఏది దొరకలేదు. సో ఇప్పుడు చూసారంటే నాకు ఒక పెద్ద లిబర్టీ దొరికింది. నేను ఏ జానర్ చేయాలి, ఏది చేయాలి, దానికి ఒక లిబర్టీ దొరికింది. కానీ మీరు విలన్ అయిపోయారు, నెగటివ్ రోల్స్. యాక్చువల్లీ ఈ సమయంలో క్యారెక్టర్స్, వీఆర్ ప్లేయింగ్ క్యారెక్టర్స్, వీఆర్ హీరోస్. బట్ ఐ థింక్ అందరూ క్యారెక్టర్సే. ఒకవేళ క్యారెక్టర్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటే నేను కాకి క్యారెక్టర్స్ చేసినట్టు. కాకి ఒక నెగిటివ్ క్యారెక్టరే, అది నెగిటివ్ రోలే, బట్ కాకి సినిమాలో నాకు బాగా అప్రిసియేషన్ వచ్చింది. సో నాకు ఇదేమీ అనిపించలేదు ఆడియన్స్ ఈ పాజిటివ్ నెగిటివ్ చూస్తారు. ఆడియన్స్కి ఏమనిపిస్తుందంటే అందులో ఆయన భగత్ సింగ్ రోల్ చేశారు, కానీ ఇందులో ఆయన హాజీ మస్తాన్ రోల్ చేశారు అని. ఇదే ఫన్, ఇదే పెద్ద ఫన్. అవును, ఇదే ఫన్. ఒకవేళ నేను భగత్ సింగ్ క్యారెక్టర్స్ చేస్తుంటే ఎన్నిసార్లు ఆ క్యారెక్టర్ చేయగలను చెప్పండి మీరే. సో ఇప్పుడు మనం ఆడియన్స్ని ఇలాంటి సినిమాల గురించి వాళ్ళ రియాక్షన్ ఏంటో అడుగుదాం. అదిగో అక్కడ ఆయన సెకండ్ రోలో. నా ప్రశ్న ఏంటంటే, మీ సినిమా బాగా ఆడలేదు. అదొక మంచి సినిమానే, మీరు కూడా అందులో బాగా యాక్ట్ చేశారు, కానీ అన్ఫార్చునేట్గా అది ఆడలేదు. అదొక చరిత్రకి సంబంధించిన సినిమా. చూశారంటే అదొక డిఫరెంట్ క్యారెక్టర్ కూడా. ఇలాంటి సినిమాలో నటించాలనుకుంటున్నారా, లేదంటే డ్రాపా? లేదు, నేను ఎప్పుడూ నిరాశ అవ్వలేదు. ఒకవేళ వేరే క్యారెక్టర్ చేసుంటే, వేరే డైరెక్టర్తో చేసుంటే, అందులో నాకు పూర్తి నమ్మకం ఉంటే, ఆ క్యారెక్టర్ నేనే చెయ్యాలని వాళ్ళు అనుకుని ఉండుంటే ఆ క్యారెక్టర్ నేను ఖచ్చితంగా చేస్తాను. అందులో ఎటువంటి మార్పు లేదు. అజయ్, ఆరోపణల లిస్ట్ చాలా పెద్దదే ఉంది. ఇప్పుడే మనం మొదలు పెట్టాం కాబట్టి తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ప్రజల తరపున అజయ్ దేవ్గన్ గారి మీద నడుపుతున్న కేసు కొనసాగుతుంది. అజయ్ దేవ్గన్ గారి కంట్లో ఒక హిప్నోసిస్ ఉంది, అది రాయిని కూడా హిప్నోటైజ్ చేస్తుంది. ఈ కళ్ళు మీరు వర్క్ చేసిన హీరోయిన్స్ అందరినీ కూడా హిప్నోటైజ్ చేశాయా? మీరు చెప్పింది నిజమై ఉంటే చాలా బాగుంటుంది నాకు. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడుపుతున్నది అజయ్ దేవ్గన్ గారి మీద. ఇప్పుడు ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ అజయ్ దేవ్గన్ గారి మీదన్న తర్వాత ఆరోపణ. ఈయనకి శత్రువు. ఒకసారి ఎలా అనిపిస్తుందంటే మీరే మీ ఇంటిని బద్దలు కొట్టేసి అది చూసి నవ్వుతూ ఉంటారని. ఎందుకు? మీరు 2000 సంవత్సరంలో మీ సినిమాలన్నీ హిట్ అవుతూ ఉన్నాయి, మీరు చాలా పీక్లో ఉన్నారు. ప్రొడ్యూసర్గా ఒక సినిమా కూడా తీశారు, రాజు చాచా, అందులో బాగా నష్టపోయారు. ఐ థింక్ అందరి లైఫ్లో కూడా ఈ లాస్లను చూస్తూ ఉంటారు. ఇంకా ఈ రాజు చాచా ఎటువంటి సినిమా అంటే అందులో నేను బాగా లాస్ అయ్యాను. నేను అందులో బాగా నేర్చుకున్నాను. ఆ సినిమా కూడా బాగా హిట్ అయింది, కానీ బడ్జెట్ ఎంత ఎక్కువ అంటే నేను దాన్ని కవర్ చేయలేకపోయాను. నేను ఆ ఒక్క సినిమాలోనే తప్పుని బాగా నేర్చుకున్నాను. మహేష్ భట్ గారు ఏమన్నారంటే అజయ్ దేవ్గన్ ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి చాలా కష్టపడ్డాడు అన్నారు. చాలా ఇబ్బంది పడ్డారట. అది నాకు ఇది బాగుండదు. ముందు నాకు కొంచెం అప్పు ఉందంటే నేను ఆ పని చేస్తూ ఉండేవాడిని. ఇంకా చాలా పనులు చేసి వీలైనంత వరకు నా అప్పు మొత్తాన్ని తీర్చేశాను. కానీ మీరు చిన్నప్పుడే ప్రొడ్యూసర్ అయ్యారు, డైరెక్టర్ అయ్యారు, కానీ చూసారంటే మీరు ఒక ఆర్టిస్ట్ మాత్రమే. చిన్న వయసు అంటే 41. చాలా ఎక్కువనా? యాక్చువల్లీ నేను నా లైఫ్లో ఎటువంటి రూల్ ఫాలో చేసిందే లేదు. నా మనసు ఏం చెప్తుందో అదే ఈరోజు నేను బాగా సాటిస్ఫైగా ఉన్నాను లైఫ్లో. నేను ఏది చేసినా కానీ నా ఇష్టానికే చేసేవాడిని, నా టర్మ్స్ అండ్ కండిషన్ తగ్గట్టు. ఇంకా ఎవరిని మోసం చేయలేదు, ఇంకా నాకు కూడా ఎటువంటి నష్టం కలిగేలాగా చేయలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ హూ ఐఎమ్, వాట్ ఐఎమ్. ఇదే నా టర్మ్స్ అండ్ కండిషన్ అని కూడా చెప్పచ్చు. ఇంకొక అలిగేషన్ కూడా ఉంది, మీరు సహజంగా ఫిలిం రూల్స్ అనేవి ఒప్పుకోరు, మీరు ఏ అవార్డ్ ఫంక్షన్స్ కి వెళ్లరు, నిజానికి మీరు అవార్డ్స్ కూడా స్వీకరించరు. నేను అలా ఏం చెప్పను, కానీ నేను ఎక్కువగా ఇష్టపడను అవార్డ్స్ని. నాకు ఏది సరి అనిపించదో అటువంటి అవార్డ్ ఫంక్షన్స్కి నేను ఎప్పుడు అసలు ఇష్టపడను వెళ్ళటానికి. నేషనల్ అవార్డు తీసుకోవడానికి మీరు వెళ్ళారా? హానెస్ట్లీ చెప్పాలంటే నేను ఫస్ట్ నేషనల్ అవార్డు తీసుకోవడానికి వెళ్ళలేదు. ఇందులో నా తప్పేమీ లేదు. ఆ సమయంలో నేను ఊటీలో షూటింగ్లో ఉన్నాను. అక్కడ నుండి ఒకే ఒక ఫ్లైట్ ఢిల్లీకి ఉంటుంది. ఆ సమయంలో ఆ ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయింది. సో ఫస్ట్ నేషనల్ అవార్డు నేను తీసుకోలేకపోయాను.
మై మదర్ హ్యాడ్ టు ఫ్లై ఫర్ బాంబే. అక్కడ నుంచి ఢిల్లీకి వచ్చారు. ఆ అవార్డుని మదర్ స్వీకరించారు. సెకండ్ నేషనల్ అవార్డు కోసం నేను వెళ్ళాను. కానీ ఇండస్ట్రీలో ఉన్న మిగతా అవార్డ్స్ని మీరు అసలు స్వీకరించట్లేదు. అవును, ఒక విధంగా స్వీకరించనని చెప్పలేదు. అంటే నేనేమనుకుంటానంటే నాకు ఆ అవార్డు తీసుకోవటం అంతగా ఇష్టం లేదు. అందువల్లే దాని నుంచి కొంచెం దూరంగా ఉంటాను. మీకు ఆమీర్ ఖాన్ గారికి మాత్రమే ఈ అవార్డ్స్ ఏవి కరెక్ట్ కాదని అనిపిస్తుంది. అవును, ఒక విధంగా చూస్తే మేము గేమే ఆడలేం, విషయాన్ని మ్యానిపులేట్ చేయలేం, షోకే వెళ్ళలేం. ఆయన అడిగితే ఆయన ఏమన్నారంటే నేను ఆస్కార్ అవార్డ్స్కి మాత్రమే ఫిట్గా ఉంటాను, ఇండియన్ అవార్డ్స్కి కాదన్నారు. ఒకవేళ ఆయన చెప్పింది సరిగ్గా అయి ఉండొచ్చేమో. సో అయితే మీరు కూడా మీ సినిమాల్ని ఆస్కార్కి పంపిస్తారా ఇంటర్నేషనల్ అవార్డ్స్ కోసం? ఇంతవరకు ప్రయత్నించలేదు, నేను కూడా ప్రయత్నించి చూస్తాను. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది స్టార్స్ స్టేజ్ షోస్ చేస్తూ ఉంటారు, పర్ఫార్మెన్స్ చేస్తారు, అలాగే డాన్స్ కూడా చేస్తారు. కానీ మిమ్మల్ని మాత్రం నేను ఎప్పుడు అలా చూడలేదే. ఇది ఒక పర్సనల్ విషయం, నాకు నచ్చలేదు. అది నాకు ఇది ఇష్టం లేదు. నేను ఎప్పటికీ అది చెయ్యను. నా పని అది కెమెరాకి ఎదురుగానే. ఇంకా ఒక ఆర్ట్, ఒక టాలెంట్ ఉంది. ఒక విధంగా అది మిస్యూజ్ చేసినట్టు అనిపిస్తుంది. సో నేను అది చెయ్యను. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుంది, ప్రయారిటీ ఉంటుంది. అదే నేను చేస్తున్నాను. సో నాకేది కరెక్ట్ అనిపిస్తుందో అది వాళ్ళకి తప్పుగా అనిపించవచ్చు. సో మిగతా వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది నాకు తప్పుగా అనిపించవచ్చు. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇలా చాలా మంది ఉన్నారు, లక్షల కొద్దే ఉండుంటారు నిజానికి మీ యాక్షన్ ని సపోర్ట్ చేయడానికి. అంటే ఒక ఆర్టిస్ట్ అంటే కెమెరా ముందే పర్ఫామ్ చేయాలి, స్టేజ్ ముందంతా వెళ్ళి పర్ఫామ్ చేయకూడదు, ఇలాంటి వాటికి. దీన్ని నేను ఒక పాజిటివ్ విషయంగానే చూస్తున్నాను. ఐ థింక్ సో. అది ఈ పబ్లిక్ స్టేజ్ లో వెళ్ళి ఆడేది, పెళ్లిలో వెళ్ళి ఆడేయటం, అది మన పని కాదనిపిస్తుంది. చూడండి, కొంతమంది యాక్టర్స్ ఉన్నారు, అది మీ ఫ్రెండ్సే కావచ్చు, వాళ్ళు మేము ఎక్కడికైనా వెళ్తాం, డాన్స్ చేస్తాం, మీకేంటి అడుగుతారు. అవునా? నేనేమనుకుంటున్నానంటే చూడండి, అది వాళ్ళు తనకు నచ్చినట్లుగానే వాళ్ళు ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇది మీరు నన్ను తిట్టక ముందే నన్ను నేనుగా తిట్టుకుంటే అది మంచిదే కదా. సో వాళ్ళు ఒక అడ్డుగోడని కట్టేశారు. వాళ్ళకి ఇది అనిపించవచ్చు, వాళ్ళకి కరెక్ట్ అనిపించవచ్చు, బట్ ఐ డోంట్ అగ్రీ దట్. చూడండి, మీ ఫస్ట్ డైరెక్టర్ కుక్కు, అవును, ఆయన ఏమన్నారంటే అజయ్ దేవ్గన్ కంట్లో ఒక హిప్నోసిస్ ఉంటుంది అన్నారు. అది రాయని కూడా హిప్నటైజ్ చేస్తుంది అన్నారు. ఐ థింక్ ఇది ఒక అందమైన కాంప్లిమెంట్. దీనికి నేను ఎప్పుడు ఒక కృతజ్ఞతనే ఉంటాను. ఫూల్ ఔర్ కాటే, అక్కడి నుంచే నా లైఫ్ మొదలైంది. ఆ సినిమా నుంచే మొదలు పెట్టాను. ఆయన నాకు బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ముఖ్యంగా మీ కళ్ళ గురించి ఏమన్నారంటే మీరు వర్క్ చేసిన హీరోయిన్స్ అందరినీ కూడా మీ కళ్ళు హిప్నటైజ్ చేశాయి అంటున్నారు. దీనికేమంటారు? మీరు చెప్పిందంతా నిజమే అయి ఉంటే చాలా బాగుండేది. బట్ నాకు యూస్ చేయటం తెలియలేదు. ఈ తర్వాత నేను యూస్ చేసి చూస్తాను. నా దగ్గర కొన్ని న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి. కంగనా రనౌత్ ఆవిడ ఏమన్నారంటే అజయ్ మీద నాకు ఒక మంచి ఇంప్రెషన్ ఉంది, అజయ్తోనే నేను మాక్సిమం ఫిల్మ్స్ చేయాలనుకుంటున్నాను అన్నారు ఆవిడ. ఐ థింక్ అదే మా ఫస్ట్ సినిమా, మేమిద్దరం కలిసి చేసిన సినిమా. దట్స్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్. ఇక రెండో హెడ్లైన్స్, బిపాషా అజయ్ దేవ్గన్ని చూసి ఇంప్రెస్ అయ్యారు. సరే, ఇవన్నీ ఊరికే హెడ్లైన్స్, దీన్ని పెట్టుకొని. మూడో హెడ్లైన్స్, అజయ్ దేవ్గన్ గారితో నా కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది, కరీనా కపూర్. ఇక నాలుగవది, అందరికన్నా అజయ్ దేవ్గన్ గారి నవ్వు బాగుంటుంది, కొంకనా సెన్. ఐ థింక్ కాంప్లిమెంట్స్ అంటే అందరికీ నచ్చుతాయి. థ్యాంక్ యూ. దీనికి కూడా మీరు థ్యాంక్ యూ చెప్పాలనుకుంటాను. అందరికన్నా నాటీగా ఉండేది అజయ్ దేవ్గన్ గారు, అసిన్. చూడండి, కొన్ని చిలిపి పనులు చేయాల్సి ఉంటుంది. అవి లేకపోతే ఫిల్మ్ షూటింగ్ వెళ్తుంది, 70-80 రోజులు జరుగుతాయి, 100-200 మందితో పని చేయాలి, అది కూడా మన ఫ్యామిలీ లేకుండా. ఒకవేళ మనం కంటిన్యూగా పని చేస్తూ ఉంటే ఎటువంటి ఫన్ను లేకుండా, అప్పుడు ఎటువంటి ర్యాపో ఉండదు. మనం ఏ ఫన్ను లేకుండా ఉంటే ఐ థింక్ బాగుండదు. మన మధ్య ఒక బాండింగ్ ఉంటుంది ఫ్యామిలీ లాగా. ఆ తర్వాత 70-80 డేస్ వెళ్ళేదే తెలియదు మనకి. నేనేం విన్నానంటే మీరు ఒక షూటింగ్ అప్పుడు మీరు కరీనా కపూర్ దగ్గర తన రూమ్లో ఒక ఆత్మ తిరుగుతుందని చెప్పారట.
ఎగ్జాక్ట్గా అలా లేదు. కానీ యూనిట్లో అలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. ఒకరినొకరు భయపెడుతూ ఉంటారు, ఇంకొకరితో ఆటలాడుతూ ఉంటారు, బయటికి ఎక్కడికో వెళ్తూ ఉంటాం. మా పని అలాంటిదే. ఇంకా మేము చాలా లక్కీ, కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం, ప్రపంచాన్ని చూస్తాం, ఇంకా కొత్త కొత్త కథల్ని రాస్తూ ఉంటారు. నేను ఆ హీరోయిన్స్ ని అర్థం చేసుకున్నాను, అలాగే వాళ్ళ కమెంట్స్ కూడా అర్థం చేసుకున్నాను. కజల్తో పనిచేసేటప్పుడు ఆవిడ కూడా మీరు భయపెట్టారట? లేదు లేదు, ఖచ్చితంగా లేదు, దెబ్బలే పడతాయి. సార్ నేను ఏం అడగాలనుకుంటున్నానంటే మీ జీవితంలో కాజల్ మ్యామ్ మీకు ఎంత సపోర్టివ్గా ఉండేవారు? చూడండి, చాలా ముఖ్యమైన విషయం నేను చెప్తున్నాను. ఒక ఒక మనిషి పని చేసినా కానీ, అతనికి ఫ్యామిలీ లైఫ్ ఉన్నా కానీ, వాడు సంతోషంగా ఉంటేనే వాడు చేసే పని వాడు కాన్సన్ట్రేషన్ చేయగలడు. వాడి ఇంట్లో సంతోషంగా ఉండాలి, ఎటువంటి వరీ అవ్వకూడదు. ఈ ఫుల్ క్రెడిట్ని నేను కాజల్కే ఇవ్వాలి. ఇంకా నేను చాలా లక్కీ, ఎందుకంటే కాజల్ లాంటి ఒక భార్య దొరికినందుకు. ఇంకా తను కూడా ఇదే బిలీవ్ చేస్తారు, ఆ బాండింగ్ కూడా ఇలాగే ఉంటుంది. ఇంకా నేను బయట ఉన్నప్పుడు చూసారంటే నేను తన గురించి ప్రౌడ్గా ఫీల్ అవుతాను. మీ ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే మీరు మీ పని మీద బాగా కాన్సన్ట్రేట్ చేయగలరు. అది ఈ మొత్తం క్రెడిట్ ని నేను ఫ్యామిలీకే ఇస్తాను. నేను మీ దగ్గర ఏమడగాలనుకుంటున్నానంటే, ఎక్సెప్ట్ కాజల్ వేరే ఏ హీరోయిన్ తో మీరు యాక్ట్ చేయడం ఇష్టపడుతున్నారో మాతో షేర్ చేయగలరా? ఈయన చెప్పిన యాక్టర్స్ మొత్తంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేనేం అడగాలనుకుంటున్నానంటే మీ మ్యారేజ్ లైఫ్లో మీకు ఏది బాగా గుర్తుంటుందో అది మాతో షేర్ చేయండి. ఏది లేదా? మీకు మీ విషయాలు గుర్తున్నాయా? మీరు ఏమన్నారంటే మీ కంట్లోని హిప్నోటిస్ శక్తిని మీరు యూజ్ చేస్తానని చెప్పారు. మీరు ఆ హిప్నోటిజంని యూజ్ చేసే కాజల్ గారు మనసుని గెలుచుకున్నారా? అది ఎలా జరిగిందనేది నాకు తెలియలేదు. యూజ్ చేయాలని ఒక ఇంటెన్షన్ నాకు లేదు. ముందు దాన్ని యూజ్ చేయడం నేర్చుకుంటాను, ఎందుకంటే ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు చేస్తేనే బాగుంటుంది కదా. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కే అదాలత్లో ప్రజల తరపున నడుపుతున్న కేసు అజయ్ దేవ్గన్ గారి మీద కొనసాగుతుంది. మీరు మిగతా వాళ్ళని భయపడుతూ ఉంటారు, కొంతమందికి దయ్యాలంటే భయం, కొంతమందికి మృగాలంటే భయం. నేను భయపడను. మీరు కాజల్ గారికి భయపడతారా అని వాళ్ళు అడుగుతున్నారు. లేదు, ఇప్పుడు తనే వచ్చి కొడుతుంది. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడుపుతున్నది అజయ్ దేవ్గన్ గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ అజయ్ దేవ్గన్ గారి మీదున్న తర్వాత ఆరోపణ. ఈయన సూపర్ స్టిషియస్. నేను మీ ఇంటర్వ్యూ ఒకటి చదివాను 16 సంవత్సరాల క్రితం. అది ఒక జర్నలిస్ట్ కి సంబంధించిన సినిమా. అప్పుడు మీరు ఏమన్నారంటే, నేను చాలా సూపర్ స్టిషియస్, నా సినిమా రిలీజ్కి ముందు నేను అసలు ఏమీ మాట్లాడనని మీరు చెప్పారు. లేదు, నేను అలా ఎప్పుడు చేసి ఉండను. ఐ థింక్ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ లాగా. వాళ్ళు ఆ ఫుల్ ఇంటర్వ్యూని పబ్లిష్ చేశారు. మీరు ఎంత డీటెయిల్ గా మాట్లాడారో కూడా ఇందులో వేశారు, చూడండి. అది ఎలా నాకు తెలియట్లేదు. 16 సంవత్సరాల ముందు జరిగింది, బట్ తప్పుగా రాసిన వార్త. కానీ ఇది నిజమేనంటారా? ఇలాంటి విషయాల్లో మీకు నమ్మకం ఉందా? అంటే లేదు, ఖచ్చితంగా లేదు. నేను నా రోల్స్ గురించి ఇప్పుడు మాట్లాడతాను, ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను. మరి ఎందుకని మీరు మీ పేరు మార్చుకున్నారు? మీ ఒరిజినల్ పేరు విశాల్ కదా. విశాలనే నేమ్కి దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పొచ్చు. ఆ టైంలో ఫూలర్ కాటే రిలీజ్ అయినప్పుడు 3 విషయాలు లాంచ్ అయ్యారు, 3 కుర్రాళ్ళు. ఇది మా నాన్నగారి డెసిషన్. ఏమన్నారంటే, నువ్వు నీ పేరు మార్చుకో, లేదంటే కన్ఫ్యూషన్ అయిపోతావు. సో పేరు నేనే చూస్ చేశాను, ఎవరిని అడగలేదు. ఆ పేరు డెసిషన్ మొత్తం నాదే. ఇందులో ఫేట్ గానీ జ్యోతిష్ గానీ ఎలాంటి సంబంధం లేదు. కానీ మీరు ఇప్పుడు రీసెంట్ గా దేవ్గన్ అనే స్పెల్లింగ్ లో మీరు ఏని తొలగించేశారు. మా అమ్మగారు అలా చేయమని చెప్పారు. బికాజ్ ఏంటంటే, అమ్మ నాతో చాలా రోజులుగా చెప్తూ ఉన్నారు, చాలా సంవత్సరాలుగా. అది నాకు ఆక్వర్డ్ గా అనిపించింది. నేను ఇలా పేరు మారిస్తే ఖచ్చితంగా మీరు ప్రశ్న వేస్తారు. సో ఈవెంచువలీ ఐ సెడ్ ఓకే, నో ప్రాబ్లం. దానివల్ల ఏదైనా మంచి జరిగిందా? నాకు తెలీదు, నాకు నిజంగానే తెలీదు. తర్వాత నేను ఇదిగో ఈ విషయం కూడా చదివాను. మీ సినిమాలోని ఒక టైటిల్ని మీరు మార్చేశారట. మే తుమ్ హమ్తా అనే టైటిల్ని మీరు యూ మీ అండ్ హమ్ ను మార్చేశారట. మొదటి నుంచే యూమీ హమ్ నై, మేతు హమ్ అనేది ఒక తప్పైన ఇన్ఫర్మేషన్. కానీ మా వైపు మొదటి నుండి యూమీ అండ్ హమ్మే. మీ దగ్గర రెగ్యులర్ జ్యోతిష్కుడు ఎవరు లేరు, మీ పేరు గానీ సినిమా పేరును మార్చలేదు? అసలు అలాంటిదేమీ లేదు. ఐ థింక్ అందరి ప్రొడ్యూసర్ల దగ్గర ఒక జోస్యుడు ఉంటాడు, కానీ మాకెప్పుడు అటువంటి మనిషి ఎవరు అవసరపడలేదు. ఆవిడ ఎప్పుడు కూడా జ్యోతిష్ని అడిగే ఆవిడ షోస్ కి పేరు పెడుతూ ఉంటారట, అలానే అందరూ చెప్పారు. అలా అయి ఉండొచ్చు, కానీ నేను ఎప్పుడు ఏక్తని ఇలా అడగలేదు అసలు. ఆవిడ టైటిల్ అన్ని కూడా కేతోనే మొదలవుతుంది.
ప్రజలకి మూఢనమ్మకం ఉంటుంది, అది వాళ్ళు నమ్ముతారు కూడా. అసలు చాలా మంది నమ్ముతారు. సూపర్ స్టిషియస్ మీద కూడా వాళ్ళకి నమ్మకం ఎక్కువ. దాన్ని నమ్మటం కోసం వాళ్ళు ప్రయత్నిస్తారు. సో ఐ థింక్ ఇది కొంతమందికి వర్కౌట్ అవుతుంది. నేను మీ దగ్గర ఏమడగాలనుకుంటున్నానంటే, మీరు చెయ్యిలా ఊపినప్పుడు మీ చేతిరేఖలు చాలా బాగున్నాయి. నేనేం చెప్పాలనుకున్నానంటే, మీరు ఆస్ట్రాలజీ గురించి నమ్మను అన్నారు కదా, మరి మీరు డెస్టినీని ఎంతవరకు నమ్ముతున్నారు? లేదు, నేను అలా చెప్పలేదు. అస్ట్రాలజీని నేను అసలు నమ్మట్లేదని చెప్పట్లేదు కదా. మా కుటుంబం మొత్తం నమ్ముతుంది, కానీ నేను కాదు. సో దట్స్ ఏ డిఫరెన్స్. ఇలాంటి విషయాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి. అంటే మీరు భయపడే విధంగా ఏదైనా, మీరు అందరినీ భయపెడుతూ ఉంటారు అంటే దయ్యంతో లేదా లేదు, లేదు, మృగాలతో. నాకు భయమే లేదు. సార్, మీరు కాజల్ మేడం అంటే భయపడతారా? వాళ్ళు ఏమడుగుతున్నారంటే మీరు కాజల్ గారిని చూసి భయపడతారా అని. ఇప్పుడు నేనుగా తనే వచ్చి కొడుతుంది. మీకు ఒక ఫోబియా ఉంది. ఒకవేళ మీరు చేత్తో అన్నం తిన్నారంటే చాలాసేపు చేతిని వాష్ చేస్తూ ఉంటారట. ఎవరైనా హ్యాండ్ షేక్ చేసినా కూడా వాష్ చేస్తూనే ఉంటారట. లేదు, ఒకరికి చెయ్యి అందించడం వల్ల ఫోబియా కాదు. నాకు భోజనం చేసిన తర్వాత ఖచ్చితంగా ఫోబియా ఉంది. ఐ డోంట్ రియలీ టచ్ ద ఫుడ్. ఇంకా నాకేమనిపిస్తుందంటే, స్మెల్ ఉంది కదా, బట్ అదే నా ఫోబియా. చెయ్యి ఇవ్వటం వల్ల ఎటువంటి ఫోబియా ఇందులో లేదు. ఇది కూడా రాస్తుంది, పెద్ద పెద్ద నెయిల్స్ ఉన్న అమ్మాయిలకి మీరు చెయ్యి ఇవ్వడం ఇష్టపడరట. అలా కూడా రాశారా? ఇప్పుడు అందరికీ నీళ్ళు పెద్దగానే ఉన్నాయి, దానికేం చేయాలి? లేదు, ఓన్లీ భోజనం చేసే దాంట్లోనే, అంతకుమించి ఏమీ లేదు. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం కేసు నడుపుతున్నది అజయ్ దేవ్గన్ గారి మీద. ఆప్కి అదాలత్లో ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కేసు కొనసాగుతుంది. పని విషయంలో లేజినా లేదా ప్రమోషన్ విషయంలో లేజినా? ఐ థింక్ ప్రమోషన్. పని విషయంలో నేను కొంచెం లేజీనే, కానీ పని చక్కగా కరెక్ట్గా చేస్తాను. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడుపుతున్నది అజయ్ దేవ్గన్ గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ అజయ్ దేవ్గన్ గారి మీదున్న ఆరోపణ, ఈయనొక సెక్స్ సింబల్ అవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం నిజమో కదా చెప్పండి. చిన్నప్పటి నుంచే మిమ్మల్ని బాడీ ఫిట్నెస్ అలాగే ఫ్యాషన్లో మిమ్మల్ని ఫోర్స్ చేశారని విన్నాను. అలా కూడా చెప్పొచ్చు. తర్వాత నేను ఇది కూడా చదివాను, పొద్దునే 4 లేవాలి. 4 గంటలకు కాదు, ఒక 5-6 గంటలకి లేపి బయటికి పంపించేస్తారు. మీ చేత బాగా హార్డ్ వర్క్ చేయించేవారు. అవును, ఆ టైంలో నేను కూడా అలాగా నైస్గా ఎస్కేప్ అయిపోతూ ఉంటాను. కానీ నేను బాగుండాలని నాన్న ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఒక హిట్ సినిమా ఇచ్చారు, వర్సటైల్ రోల్స్ చేశారు, అన్ని రకాల రోల్స్ కూడా చేశారు. ఇన్ని చేసిన తర్వాత కూడా అజయ్ దేవ్గన్ గారిని నంబర్ 1, నంబర్ 2 కేటగిరీలో ఎవరు ఒప్పుకోలేదు. ఎందుకని? నాకేమనిపిస్తుందంటే, మనం దీనికోసం ప్రమోషన్ కొంచెం ఎక్కువ చేయాలని. కానీ నేను అలా ఎప్పుడూ చేయలేదు. ఒకవేళ ఈ కారణం కూడా అయి ఉండొచ్చు, కానీ అంతకుమించి నాకేమీ తెలియలేదు. అంటే పని, ఫిలిం, ఇంకా సక్సెస్ అదంతా ఒక పక్కన పెడితే క్లియర్గా తెలుస్తుంది. ఇంతకుమించి వేరే కారణం ఏంది నాకు తెలియట్లేదు. మరి మీరు ఎందుకని ప్రమోషన్ చేయట్లేదు? మళ్ళీ నేను అదే చెప్తాను, నేను ఎక్కువగా లేజీయే. నేను ఎక్కువగా చేయలేకపోతున్నాను. నేను కూడా ఒక్కొక్కసారి ప్రయత్నిస్తూ ఉంటాను, కానీ నా వల్ల కావడం లేదు. అందుకే అర్థమైంది, కుదరడం లేదు. మీరు పని విషయంలో లేజినా లేదా ప్రమోషన్ విషయంలో లేజిగా ఉంటారా? ఐ థింక్ ప్రమోషన్. పని విషయంలో నేను కొంచెం లేజీనే, కానీ పని చక్కగా కరెక్ట్గా చేస్తాను. మీకు పెళ్లైన తర్వాత చాలా ఫిల్మ్స్ చేశారు, కానీ కాజల్ మేడం పెళ్లైన తర్వాత ఎందుకని చాలా తక్కువ ఫిల్మ్స్ చేస్తున్నారు? కాజలా? దానికి ఏమై ఉంటుంది కారణం? మీరేమైనా లేదు, అటువంటిది ఏమీ లేదు. పెళ్లికి ముందు కాజల్ ఎన్ని సినిమాలు చేసిందో పెళ్ళైన తర్వాత కూడా అన్ని సినిమాలు చేస్తూ ఉంది. ఇప్పుడు కూడా, కానీ అన్ని సినిమాలు చేయడం లేదు. 1-2 సెలెక్టివ్ గా చూస్ చేస్తుంటుంది. కానీ అంతే. మీ ఇంప్రెషనే కదా దానికి పాడైపోతుంది. నేనేం చేయగలను? ఈ బాడీ డెవలప్ చేసే విషయంలో డైట్కి ముఖ్యత్వం ఇస్తూ ఉంటారా? అవును, ఖచ్చితంగా నేను డైట్ కంట్రోల్ చేస్తాను, కానీ నేను బాగా కంట్రోల్ చేయను. తింటూ ఉంటాను, ఆయిల్ ఫుడ్ తగ్గించుకుని తింటాను అంతే. బట్ రాత్రిపూట కొంచెం లిమిటెడ్గా తింటూ ఉంటాను. నేను ఇంకొక విషయం కూడా విన్నాను, మీరు చాలా అద్భుతంగా వంట చేస్తారట, బాగా రుచిగా వంట చేస్తారట, నిజమా? నేను అన్ని ఫుడ్స్ బాగా చేస్తాను. నేను మొగలాయి బాగా చేస్తాను, కాంటినెంటల్ బాగా చేస్తాను, చైనీస్ బాగా చేస్తాను. ఇంకొక ప్రశ్న, అది తిన్న తర్వాత కూడా ఆరోగ్యం ఇలాగే ఉంటుందా? అవును, అది వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి ఇలా తినచ్చు కదా. అది కూడా తినకపోతే ఎలాగా? మీరు వదిలేయాలి అనుకునే విధంగా మీకు ఏదైనా చెడు అలవాట్లు ఉన్నాయా? లేదు, నాకు తెలియడం లేదు. నేను వదలాలనుకుంటున్నానా లేదా ఈ విషయంలో నేను బాగా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను. మధ్యలో కూడా ఒకసారి ట్రై చేశాను, కానీ అది సక్సెస్ అవ్వలేదు. బట్ నాకు ఒక స్మోకింగ్ అలవాటు ఉంది.
ఆల్కహాల్ గురించి చెప్పాలంటే అది అంత పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏమీ కాదు. డ్రింక్స్ చేస్తాను, కానీ కొంచెం కంట్రోల్గా ఉంటాను. కానీ స్మోకింగ్ గురించి నాకు బాగా తెలుసు, ఎలాగైనా వదిలేయాలని. స్మోకింగ్లో మీ మీద కేసు ఉంది, ట్రైన్లో మీరు సల్మాన్ ఖాన్ స్మోక్ చేశారని కేసు కూడా ఉంది. 2-3 కేసులు వేశారు. బట్ అందులో ఒక 2-3 కేసులు చెప్పాలంటే నిజం కాదు. ఆ ట్రైన్ మ్యాటర్ అయితే నిజమే. మేము ఒక ఫుల్ ట్రైన్ హైర్ చేసాం, అందులో కూర్చున్నమాట నిజమే. బట్ ఐ నో ఇట్ వాజ్ ఏ రాంగ్. అదే కాకుండా ఇంకొక 2 కేసులు కూడా ఉన్నాయి. వేరే ఒక చోట నుంచి తీసుకొచ్చి ఇందులో పడేశారు, వేరే ఒక లొకేషన్ నుంచి ఇక్కడికి మార్చారు. మీరు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారా లేదా వదిలేశారా? లేదు, ఇంతవరకు నేను ప్రయత్నించలేదు, కానీ కొంచెం కొంచెంగా ప్రయత్నించి వదిలేస్తూ ఉంటాను. అజయ్, నేను మిమ్మల్ని అన్ని రకాల ప్రశ్నలు అడిగాను, ఆరోపణలు మోపాను. మీరు ఏది దాచకుండా సూటిగా సమాధానం చెప్పారు. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ గారిచ్చే తీర్పేంటో మనమందరం. ఇది న్యాయస్థానం తీర్పు ఎప్పుడు కూడా ఫైనల్ గానే ఉంటుంది. నేను దీన్ని అంగీకరిస్తాను. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మన ప్రజల తరపున అజయ్ దేవ్గన్ గారి మీద కేసు నడుపుతున్నాం. మనం అజయ్ దేవ్గన్ గారిని ఆయన యాక్టింగ్ గురించి, ఆయన చేంజ్ ఆఫ్ రోల్స్ గురించి అన్ని అడిగాం. అలాగే ఆయన ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా ఆయన అనుభవం ఏంటిని కూడా అడిగి తెలుసుకున్నాం. అలాగే ఆయన పర్సనల్ లైఫ్ గురించి కూడా చాలా ప్రశ్నలు అడిగాం. ఇప్పుడు ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ అంశు చతుర్వేది గారి తీర్పేంటో మనమందరం విందాం. ఈరోజు డిస్కషన్ తర్వాత నాకు తెలిసి ఇందులో 3 కోర్ పాయింట్స్ ఉన్నాయి. అది కూడా అజయ్ సార్ మాట్లాడింది బట్టే చూస్తున్నాను. మొదటి విషయం, ఇతనికి సులభంగా అవకాశం దొరికిందని నా యాక్సెప్ట్ చేసుకున్నారు. నాకు తెలిసి బాలీవుడ్లో ఎక్కువ మంది దీన్ని ఇంతగా యాక్సెప్ట్ చేయరు ఇంకా. కానీ మీరు దాన్ని ఈజీగా దొరికిందని యాక్సెప్ట్ చేశారు. అంతేకాకుండా ఇందులో సిచ్యువేషన్కే క్రెడిట్ అంతా వెళ్ళి చేరాలని కూడా చెప్పారు. ఆ తర్వాత మనం చెప్పాం, ఇతనికి చాలా వేరే వేరే జోనర్స్లో వేరే వేరే క్యారెక్టర్స్ కూడా దొరికాయి. నాకు సరైన డైరెక్టర్స్, రైటర్స్ సరైన టైంలో దొరికినందువల్లే ఐ వాజ్ ఏబుల్ టు మూవ్ అవుట్, ఐ వాజ్ టైప్ క్యాట్స్ అని. రెండో విషయం, ఈయన ఏం చెప్పారంటే ఫైనాన్షియల్ కేటగిరీలో అప్పు ఉంచుకోవడం ఇతనికి అసలు నచ్చదని. కానీ నాకు తెలిసినంతవరకు ఈయన ప్రొఫెషనల్లో 20 సంవత్సరాల యొక్క డొమైన్లో ఈ విషయం మాకు బాగా అర్థమవుతుంది. ఇండివిజువల్గా కూడా ఈయన బాలీవుడ్లో ఎవరి దగ్గర అప్పు ఉన్నట్టుగా ఇంతవరకు ఈయన గురించి ఇలాంటి మాటలు ఎక్కడికి బయటికి రాలేదు. ఇది మంచి విషయం. ఇప్పుడు డబ్బు గురించి మాట్లాడే టైం కాదు. ఇంకా మూడో విషయం ఛాన్స్ గురించి చెప్పాలండి. దాని గురించి చెప్పాలంటే, నిజం చెప్పాలంటే మీ 20 సంవత్సరాల ఫిలిం కెరియర్లో ఏదైనా ఛార్జెస్ వేయాలంటే దాన్ని వెతకాల్సిందే. ఇంకా ఈ స్టేట్మెంట్ కూడా ఉంది. కాంట్రవర్సీ ఇంకా అజయ్ దేవగన్ 20 సంవత్సరాలు, ఇంకా చెప్పాలంటే మీడియాతో ఇంకా ఉంటే బాగుండేది. కానీ కాంట్రవర్సీ ఏది దొరకదు. అండ్ దేర్ఫోర్ ఈయన ఈ విషయాన్ని మాటి మాటికి చెప్తూ ఉన్నారు. ఈయన ఈ టర్మ్స్కి అనుకున్నట్టుగా చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన టర్మ్స్ అన్నిటికీ అనుకూలంగానే చేస్తూ వచ్చారు. ఇంకా ఇతన్ని గౌరవంగా విడుదలించక తప్ప ఇంకా వేరే మార్గం లేదు కదా. థ్యాంక్ యూ సో మచ్. అజయ్, ఈ అదాలత్ తీర్పు గురించి మీరేదైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. ఇది న్యాయస్థానం తీర్పు ఎప్పుడు కూడా ఫైనల్ గానే ఉంటుంది. నేను దీన్ని అంగీకరిస్తాను. అజయ్ దేవ్గన్ గారు ఇంకా ఇలాగే వర్సల్ రోల్స్ చేస్తూ ఉంటారు, వేరే వేరే రోల్స్ చేస్తూ మన ముందుకు వస్తూ ఉంటారు, మనల్ని ఎంటర్టైన్ చేస్తారన్న నమ్మకంతో విజేత మెట్లు ఈయన ఒక్కొక్కటిగా ఎక్కాలని నేను కోరుకుంటున్నాను. ఈ విషెస్ తో ఇవాల్టి షోని మనం ఇంతటితో ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్ లో ఇంకొక అతిథితో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ అందరికీ సెలవు.